వర్షం పడిన తర్వాత ప్రకాశవంతమైన ఎరుపు రంగులో వెల్వెట్ మఖమల్ లాగా ఉండే ఒక చిన్న జీవిని మీరు ఎప్పుడైనా చూసారా? దీనిని రెడ్ వెల్వెట్ మైట్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ట్రోంబిడిడే. ఈ బుజ్జి సాలిడు జాతి జీవులు మట్టిలో నివసిస్తాయి మరియు ప్రధానంగా వర్షాకాలంలో మాత్రమే బయటకు వస్తాయి. వీటి జీవిత చక్రం గుడ్డుతో మొదలై లార్వాగా మారి ఆపై నింఫ్ నత్తనడక దశ దశలను దాటుకుని చివరకు పెద్దవిగా అడల్ట్స్గా మారుతాయి. రైతులకు మేలు. పెద్ద రెడ్ వెల్వెట్ మైట్లు హానికరమైన పురుగుల గుడ్లను, తెగుళ్లను ఆహారంగా తీసుకుంటాయి. దీనివల్ల రైతులకు సహజంగానే పంట నష్టం తగ్గుతుంది. మనుషులకు సురక్షితం. ఇవి మనుషులకు ఎలాంటి హాని చేయవు. పర్యావరణ సమతుల్యత. ప్రకృతిలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే ఆకర్షణీయమైన ఎరుపు రంగులో ఉండే ఈ అద్భుతమైన జీవులను ప్రకృతి యొక్క చిన్న సహాయకులు అని పిలుస్తారు. ఆకట్టుకునే రూపం. విలక్షణమైన వెల్వెట్ శరీరం. వీటి శరీరంపై ఉండే దట్టమైన, మెత్తటి వెంట్రుకల వల్లే వీటికి ఆ పేరు వచ్చింది. ఈ వెంట్రుకలు కేవలం అందం కోసమే కావు. ఇవి స్పర్శగ్రాహకాలుగా టాక్టైల్ రిసెప్టర్స్ పనిచేస్తాయి. ఇవి భూగర్భంలో చీకటిగా ఉండే మట్టిలో దారి వెతుక్కోవడానికి మరియు ప్రమాదాలను గుర్తించడానికి సహాయపడతాయి. వింతైన జీవిత చక్రం. లార్వా దశలో పరాన్నజీవులు. పెద్దవయ్యాక ఇవి రైతులకు మేలు చేసే శత్రువులను తిన్నప్పటికీ వీటి లార్వా చిన్న పిల్లలు దశ చాలా భిన్నంగా ఉంటుంది. గుడ్డు నుండి బయటకు వచ్చిన లార్వాలు పరాన్నజీవులుగా పారాసైట్స్ మారతాయి. ఇవి మిడతలు, బీటిల్స్, కృమికీటకాలు లేదా సాలీళ్ల వంటి పెద్ద కీటకాల శరీరానికి అతుక్కుని వాటి రక్తాన్ని, ద్రవాలను తాగుతూ పెరుగుతాయి. తగినంత పోషణ లభించిన తర్వాత ఇవి ఆ కీటకాల నుండి విడిపోయి మట్టిలోకి జారిపోయి పెద్దవిగా మారుతాయి. ఇవి ఎందుకు ఎరుపు రంగులో ఉంటాయి? ప్రకృతిలో ప్రకాశవంతమైన రంగులు సాధారణంగా శత్రువులను హెచ్చరించడానికి ఉపయోగపడతాయి. దీనిని అపోసెమాటిజం అంటారు. రెడ్ వెల్వెట్ మైట్లలో ఉండే ఎరుపు రంగు, మేము రుచిగా ఉండము, మా జోలికి రావద్దు అని పక్షులకు, ఇతర పెద్ద కీటకాలకు ఇచ్చే హెచ్చరిక. వీటి శరీరంలో ఉండే ఒక రకమైన రసాయన రక్షణ వ్యవస్థ వల్ల ఇవి ఇతర జీవులకు చేదుగా అనిపిస్తాయి. వర్షంలోనే ఎందుకు బయటకు వస్తాయి? ఈ జీవులు చాలా వరకు తమ జీవితాన్ని మట్టి లోపలే గడుపుతాయి. కానీ వర్షాకాలంలో, ముఖ్యంగా మొదటి భారీ వర్షాల తర్వాత ఇవి వేల సంఖ్యలో భూమిపైకి వస్తాయి. కారణం మట్టిలో తేమ పెరగడం వల్ల మరియు ఈ సమయంలో వీటికి ఇష్టమైన ఆహారమైన ఇతర కీటకాల గుడ్లు సమృద్ధిగా లభించడం వల్ల ఇవి బయటకు వస్తాయి. ఈ సమయంలోనే ఇవి తమ జంటను వెతుక్కుని సంతానోత్పత్తి ప్రక్రియను మీటింగ్ ప్రారంభిస్తాయి. పర్యావరణానికి మరియు రైతులకు చేసే మేలు. మట్టి ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పడానికి ఇవి ఒక సూచికగా బయో ఇండికేటర్స్ పనిచేస్తాయి. ఇవి మట్టిలో ఉండే హానికరమైన శిలీంధ్రాలను, ఫంగస్, చిన్న పురుగులను నియంత్రించడం ద్వారా భూమి యొక్క సారవంతాన్ని కాపాడతాయి.